ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వచ్చాను, మీ అందరితో షేర్ చేసుకుందామని. అందరూ హౌస్ వైఫ్స్కి అయితే ఇది ఇంకొంచెం యూస్ఫుల్ అయ్యేది. ఇంట్లోనే ఉన్నారు, ఎర్న్ చేయలేకపోతున్నాము, ఎవరైతే డిపెండెంట్గా ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరికైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ముందర బాక్స్ చూసేసారు కదా, వెస్టీజ్. నేను ఒక యూట్యూబరే అండి, ఒప్పుకుంటున్నాను. బట్ యూట్యూబ్ నుండి మనకి రెమ్యూనరేషన్ రావడానికి కొంచెం టైం అంటూ పడుతుంది. అది 1 year కావచ్చు, 6 months కావచ్చు, డిపెండ్స్ ఆన్ దేర్ లక్ అండ్ దేర్ కంటెంట్ ఆఫ్ ది వీడియోస్. అలా కాకోకున్నట్ల జీరో ఇన్వెస్ట్మెంట్, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకోకున్నట్ల హ్యాపీగా ప్యాసివ్ ఇన్కమ్ని, అంటే ఇలా ఫుల్ టైం అనేం కాదు, పార్ట్ టైం ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర ఒక చిన్న యూస్ఫుల్ టిప్ ఉందండి. దాన్ని మీరు యూస్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. నేనైతే యూస్ చేసుకున్నాను. అదే వెస్టీజ్. నేను వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యానండి, వెస్టీజ్ ప్రొడక్ట్స్ మీద. సో నేను ఆల్రెడీ వాడేసాను వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్ సీడ్ చాక్లెట్. ఇలా నా ఫ్రెండ్ చెప్పిన దానివల్ల నాకైతే మంచిగా యూజ్ అనిపించింది. అంటే మంచిగా అనిపించింది ప్రోడక్ట్ కూడా, కొంచెం డిఫరెంట్గా అలా. సో నేను అందుకని ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ని మనం డైలీ ఇంట్లో, నాకు ఏది ప్రోడక్ట్ వేస్ట్ అయ్యేది కాకోకున్నట్ల ఇంట్లో డైలీ రికమెండెడ్ ప్రొడక్ట్స్ నేను తెప్పించుకున్నాను వెస్టీజ్ నుండి. సో వచ్చేసింది, ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూద్దాం నేను ఏమేమి తెప్పించేసుకున్నాను. లెట్స్ సీ. నేను అన్ని యూస్ఫుల్ అనే ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను, ఏది మనీ వేస్ట్ అలా కాకోకుండా మంచిగా యూస్ఫుల్ అవుతుంది నాకు, ఇంటి పర్పస్కి అంతా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్సే నేను డెమోగా చూడాలనుకుంటున్నాను. సో తెప్పించుకున్నాను. నేను వాడినాక అవి ఎలా ఉన్నాయి అని మీకు రివ్యూ ఇచ్చాకే మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఉండే కరోనా టైంలో మనం బయటికి వెళ్ళేసి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కోసం అంతా చేయలేము కాబట్టి, సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. బై సిట్టింగ్ ఎట్ హోమ్ వీ కెన్ ఎర్న్. సో ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తాను నేను కింద అన్ని ప్రొడక్ట్స్. దెన్ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ I'll go with Vestige Light Rice Bran Oil. చూసారా, లైట్ 2 liters. దీని ప్రైస్ వచ్చేసరికి 290 rupees, 2 liters. నాకైతే మంచిగా యూజ్ అనిపించింది. హై స్మోక్ పాయింట్ ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. మిగతా ఏ ఆయిల్లో ఉండవు, రైస్ బ్రాన్ ఆయిల్లో మాత్రమే ఈ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒరిజినల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో అది కూడా అన్ని మీరు ఏ ఆయిల్తో కంపేర్ చేసుకున్న రైస్ బ్రాన్ ఆయిల్స్లో, లైట్ రైస్ బ్రాన్ ఆయిల్లో మాత్రమే 1350 mg ఒరిజినల్ ఉంటుంది. అండ్ దీన్ని కూడా నేను సపరేట్ వీడియోస్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను అన్బాక్సింగ్ కాబట్టి లైట్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అల్ట్రా స్వాప్. కింద మనం లైజాల్ వాడతాం కదా, సో లైజాల్ ప్లేస్లో నేను ఇది తీసేసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 215 rupees అండి, ఇంకా తక్కువే పడింది నాకు, 500 ml ఇది. అండ్ నెక్స్ట్ హెయిర్ ఆయిల్, అష్యూర్ వాళ్ళది హెయిర్ ఆయిల్ అండి. అండ్ దీని కాస్ట్ కూడా నాకు 195 rupees, అంటే ఎంఆర్పి ఉంది. అండ్ కాకపోతే ఇంకా తగ్గినాయి ప్రైజెస్ అన్ని, 200 ml. బట్ నేను చాలా అంటే చాలా ఆయిల్స్ వాడాను. నా హెయిర్ అసలుకే ఇట్లా డ్రైగా కర్లీగా ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని నేను చాలా ఆయిల్స్ వాడాను. ఇందులేక అని, ఇంకా చాలా ఏమంటారు సెసా ఆయిల్ అని, మంచి కాస్ట్లీ ఆయిల్సే వాడాను. బట్ ఆఫ్ నో యూజ్ అసలుకి. అవైతే నాకైతే హెయిర్ డ్యామేజ్ అస్సలకి ఏమీ తగ్గలేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ అష్యూర్. దీనికి కొంచెం రివ్యూస్ బాగున్నాయి కాబట్టి నేను ఈరోజు అష్యూర్ హెయిర్ ఆయిల్ ట్రై చేద్దామని చెప్పి అష్యూర్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అల్ట్రా గాడ్, అంటే ఇది హార్పిక్కి బదులు అనమాట. నేను జస్ట్ ఐ వాంట్ టు రీప్లేస్ విత్
మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ నా ఇంట్లో కూడా. సో నేను ఇలా టాయిలెట్ క్లీనర్ హార్పిక్ బదులు ఈ అల్ట్రా గార్డ్ తెచ్చాను. అండ్ నెక్స్ట్ అల్ట్రా మ్యాటిక్ హై వెస్ట్, ఇది సర్ఫ్ ఎక్సెల్ ఇలా పౌడర్స్కి, డిటర్జెంట్ పౌడర్స్కి. ఎందుకంటే ఈ మధ్య మనం ఎక్కువ చేత్తో వాడేది పోయేసి మనకు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి. ఈ వాషింగ్ మిషన్స్ అస్సలకి అంటే ఎలా వేసినా మరకపోదు, జస్ట్ దుమ్ము పోతుంది అంతేగాని మరకపోదు. సో దాని బదులు కూడా ఇది ఏమన్నా నాకు యూజ్ అవుతుందా అనే దాంట్లో, బట్ నేను ట్రై చేశాకైతే మీ ముందు డెమో ఖచ్చితంగా పెడతాను. అండ్ ప్రస్తుతానికి నేను తెప్పించిండేది ఇది. అండ్ జీటా స్పెషల్టీ, ఇది కూడా చాలా బాగుంటుందంట అండి, నా ఫ్రెండ్ నాకు రికమెండ్ చేశారు. సో దీని క్వాలిటీస్ కూడా ఎలా ఉన్నాయి అని నేను కూడా వాడాక మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏమి అనేది. సో ఇదొకటి తెప్పించాను. అండ్ ఫోర్మోస్ట్ అష్యూర్డ్ షాంపూ, నాకు దీంట్లో అన్నిటికంటే బెస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఇప్పుడుండే జనాలకి అందరికీ ఇంపార్టెంట్ వచ్చి ఈ రెండు అండి, హెయిర్ ఆయిల్, షాంపూ. ఈ రెండు చాలా యూస్ఫుల్. అండ్ నేనైతే దీని గురించి లిటరల్గా వెయిట్ చేస్తున్నాను, ఎట్లా వస్తుంది ఏమి అంటే మంచిగా ఎట్లా యూజ్ అవుతుందా లేదా, హెయిర్ డ్యామేజ్ నుండి నాకు ఏమన్నా కొంచెమన్నా హెల్ప్ అవుతుందా అని నేను కూడా చాలా మటుకు అందరూ రివ్యూ ఇచ్చేదాన్ని బట్టి నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ, ఎప్పుడు వస్తుందా అన్బాక్సింగ్, ఎప్పుడు చేద్దామా అని. సో హియర్ ఐ గో. అండ్ ఫైనల్గా నేను తెచ్చినవి, నేను తీసుకునేవి 7 ప్రొడక్ట్స్ ఇదే అండి. సర్ఫ్ ఎక్సెల్ కాఫీ పౌడర్, హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ, అండ్ అల్ట్రా గార్డ్, అండ్ అల్ట్రా వాష్, అండ్ రైస్ బ్రాన్ ఆయిల్. హియర్ చూసారు సరే, అన్ని వెస్టీజ్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ నేను యూజ్ చేశాక ఒక్కొక్క దానికి సంబంధించింది ఒక్కొక్క వీడియో మీకు పెడతానండి. సో దాన్ని బట్టి మీరు సాటిస్ఫై అయితే యూ క్యాన్ జాయిన్ ఇన్ టు వెస్టేజ్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. సో హియర్ వి గో విత్ ఆల్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ అన్బాక్సింగ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ లెట్ యు నో ఆల్ ది ప్రొడక్ట్స్ రివ్యూ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. బాయ్ బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.